చేయూత పింఛన్దారులకు బ్యాడ్ న్యూస్ అండి. అవునండి, మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్దారులకు మొండి చేయి అయితే చూపించిందని చెప్పక తప్పలేదు. ఈ బడ్జెట్ లో చేయూత పింఛన్లకు ప్రభుత్వం 14,861 కోట్ల రూపాయలనైతే కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్దారులకు సంబంధించి ఏమాత్రం చేయూత పింఛన్లు పెంచేదేలే, కొత్త పింఛన్లు ఇచ్చేదేలే, అవ్వాతాతలకు ఇచ్చిన పింఛన్ల హామీలో నిలబెట్టుకునేదే లే అనే వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 43 లక్షల మంది పైచులకు చేయూత పింఛన్దారులు అయితే ఉంటే వీరికి నెలకు 1000 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇది ప్రస్తుతం ఇస్తున్న 2016, 4016 లెక్కల ప్రకారం అయితే ఈ 12,000 కోట్లు సరిపోతుంది. మరి వృద్ధులకు, దివ్యాంగులకు ఇచ్చిన 4,000 రూపాయలు, 6,000 రూపాయల పింఛను పెంపు చేయాలంటే కనీసం 24,000 కోట్లు బడ్జెట్ లో నిధులైతే కేటాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఇదే విధంగా 14,500 కోట్లు కేటాయించి ఈసారి 14,800 కోట్లు అంటే కేవలం 300 కోట్లు మాత్రమే పెంపు చేసి ఈ బడ్జెట్ లో నిధులైతే కేటాయించిన నేపథ్యంలో గతంలోనూ నిధులు పెంపు అరకొరగానే, ఇప్పుడు నిధులు పెంపు అరకొరగానే చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు కూడా గత ఏడాది లాగే మంత్రులు ఏ పండగ వచ్చినా పింఛన్లు పెంపు చేస్తున్నాం, కొత్త పింఛన్లు ఇచ్చేస్తున్నాం, అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హుల జాబితా పంపించండి అంటూ పండగల మంత్రులుగా పేరైతే తెచ్చుకున్నారో ఈ ఏడాది కూడా అదే విధంగా ప్రతి పండగకు ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశం అయితే ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి తెలుస్తుంది. దీంతో డిసెంబర్ 9 నాడే అవ్వాతాతలకు 4,000, 6,000 ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దివ్యాంగులు, వృద్ధుల పట్ల అయితే కాస్త చిన్న చూపు చూస్తున్నారని ఈ బడ్జెట్ నిధుల కేటాయింపును బట్టి చెప్పక తప్పదు. ప్రస్తుతం చేయూత పింఛన్లకు సంబంధించి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అలాగే కళాకారులు, బోధకాలు బాధితులు ఇలా 11 కేటగిరీలకు సంబంధించి ఇచ్చే ఈ చేయూత పింఛన్లు ప్రభుత్వం పెంపు చేసే ఉద్దేశం లేనట్టుగానే మనకు తెలుస్తోంది. ప్రస్తుత చేయూత పింఛన్లను పెంపు చేయాలంటే బడ్జెట్ లో ప్రభుత్వం 24,000 కోట్లు అయితే కేటాయించాలి. అలాగే కొత్తగా పింఛన్లు మంజూరు చేసి అంటే 15 లక్షల మంది వరకు పింఛన్లకు చాలా ఏళ్ల తరబడి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇందులో కనీసం 8-9 లక్షల మంది అయినా అర్హులవుతారు. వీరికి కూడా ఈ పెంపు చేసిన పింఛన్ 4,000 అలాగే 6,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే కనీసం బడ్జెట్ లో 30,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న 2016, 4,016 చొప్పునైనా కొత్త పింఛన్దారులకు ఇచ్చి ఈ మేరకు వారికి పింఛన్లు మంజూరు చేయాలని అనుకున్నా కనీసం ఈ బడ్జెట్ లో ఇప్పుడున్న నిధులు ఏమాత్రం సరిపోవు. పెంపు చేయడానికి సరిపోదు, కొత్తగా పింఛన్లు మంజూరు చేయడానికి సరిపోదు. ఏ విధంగా గత ఏడాది కాలం గడిపిందో ఈ ఏడాది కూడా చేయూత, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్దారులైతే కాలం వెల్లదీయక తప్పదు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా పింఛన్లు పెంపు చేస్తుందని దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్దారులైతే ఆశలు పెట్టుకోగా ఈ ఆశలన్నీ అడియాశలు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ మొండి చేయి చూపి ఈ చేయూత పింఛన్దారులకైతే ఆశను నీరుగార్చిందని చెప్పక తప్పదు. ఇకపై చేయూత పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా పెంపు కానీ లేదా కొత్త పింఛన్ల దరఖాస్తులపై ఏదైనా తాజా అప్డేట్ ఇస్తే అది మనం అంతగా నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే గత ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించి ఇప్పుడు అదే తరహాలో నిధులు కేటాయించి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నదో అర్థం కావడం లేదు. వ్యవసాయానికి, ఇతర సంక్షేమ కార్యక్రమాల పట్ల చూపిన శ్రద్ధ కాస్తైనా చేయూత పింఛన్దారుల వైపు ప్రభుత్వం చూపకపోవడం ఏమనుకుంటుందో అర్థం కాని పరిస్థితి. సంక్షేమ పథకాలకు సంబంధించి రైతుల తర్వాత అతి పెద్ద సంక్షేమ పథకం ఈ చేయూత పింఛన్ల పథకం. ఇందులో 43 లక్షల మంది ఉండగా మరో 10 లక్షల మంది కొత్తగా అర్హులైతే అవుతారు. వీరందరికీ ప్రభుత్వం పింఛన్లు పెంపు చేసి కొత్త పింఛన్లు ఇచ్చి సంక్షేమ పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం నిధుల లేమితో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఇంకా
ఒకటిన్నర సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయినా కూడా అప్పుల మీద అప్పులు చేస్తూ కూడా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ, రైతు భరోసా వేస్తూ, రైతులకు రుణమాఫీ చేస్తూ, లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ కూడా కేవలం 20,000 కోట్ల రూపాయల నిధులను ఈ చేయూత పింఛన్దారులకు కేటాయించడంలో ప్రభుత్వం అయితే వెనకడుగు వేస్తోంది. ఇంత పెద్ద సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సబబు కాదు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక ఏడు కాదు, వరుసగా 2 ఏడు కూడా బడ్జెట్ లో ప్రభుత్వం ఈ చేయూత పింఛన్దారులకు అన్యాయం చేసిందనే చెప్పక తప్పదు. ఈ చేయూత పింఛన్లకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వెంటనే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.